ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఆలూతో క్రిస్పీ రోల్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఒక గ్లాసు మైదా తీసుకోవాలి, కొంచెం వాము, కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్. ఇది కలుపుకోవాలి మొత్తం పిండిలో. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండ చేస్తే ఇలా రావాలి. తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ పిండికి సరిపోని వాటర్ పోసి కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. చూసారు, పిండి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక అరగంట మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్కి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు ఉడకబెట్టినవి 5 తీసుకున్నాను. తర్వాత సాల్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా దరుపుకోవాలి. అల్లం కూడా సన్నగా దరుపుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్, చాట్ మసాలా. ఫస్ట్ బంగాళదుంపని ఇలా తురుముకోవాలి. ఉడకబెట్టినవే ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూను, తురిమిన కొత్తిమీర, తురిమిన అల్లం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి మొత్తం. కొంచెం పసుపు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇవి కూడా వేసి కలుపుకోవాలి బాగా. ఓకే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏమన్నా చాలా పోతే ఉప్పు కారం కలుపుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ కావాలంటే. ఇలా అరగంట నానిన తర్వాత మనం చపాతీకి ఎలా చేస్తాం అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా బెల్లలు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం దీని మీద మైదా చల్లుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలానే చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి, అన్ని చపాతీ మోడల్గా. మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు. మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే. తర్వాత మధ్యలో ఈ గిన్నె పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని మొత్తం చుట్టూతో రాయాలి. ఇది ఇలా కొంచెం ఏళ్ళకి తడి చేసుకొని ఈ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇది మొత్తం ఈ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె తీసేయాలి. తీసేసిన తర్వాత చాకుతో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకుని కలుపుకోవచ్చు.
నేను మైదానే కలిపాను. ఇలా కట్ చేయడం అయిపోయినాక ఈ మధ్యలో రౌండ్లో కొంచెం తడి చేసుకోవాలి ఈ రోలు అతికించుకోవడానికి. ఇది ఇలా కట్ చేసింది ఒక్కొక్క పీసు ఒక్కొక్క రోలు చుట్టుకోవాలి ఇలా. ఈ చివర కట్ చేసి చివర తడి అంటించాం కదా, ఇలా అంటించేసేయాలి. ఇలా అంటించేస్తే బాండీలు వేసినప్పుడు ఊడకుండా ఉంటుంది తడి. చపాతీలు మొత్తం ఇలానే మొత్తం స్టఫ్డ్ పెట్టుకొని ఇలానే చేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే మొత్తం కట్ చేసుకొని ఇలానే రోల్ చేసుకొని చుట్టుకోవాలి మొత్తం. మీరు తినేవాళ్ళు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఈ స్టఫింగ్ ఎక్కువ కలుపుకోవటం, ఈ పిండి ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. దీనికి కొలతలు ఏమీ ఉండవు, మనం తినేదాన్ని బట్టి కలుపుకోవటమే. ఇలా అన్ని రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం. పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి వేయంగానే కదిలించకూడదు, ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా తిప్పుకుంటూ ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఓకే అండి, ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇవి మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోకూడదు, అప్పుడు లోపల పొర కాలవు, సరిగ్గా మెత్తగా ఉంటాయి. మీడియంలో పెట్టి వేపుకుంటే లోపల కూడా క్రిస్పీగా వస్తాయి, బాగా వేగుతాయి. ఓకే అండి, క్రిస్పీ పొటాటో రోల్స్ రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా టేస్ట్గా బాగున్నాయి, మా పిల్లలు అందరూ ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.